హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ విత్ బగారా రైస్. సో చికెన్ కర్రీని మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నెక్స్ట్ బౌల్ పెట్టుకొని 2.5 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ మంచిగా ఆయిల్ హీట్ అయ్యాక బండ పువ్వు, బిర్యానీకు లవంగాలు కొద్దిగా వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. తర్వాత మనకి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. మనకి ఆనియన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ గ్రేవీ వస్తుంది మనకి. సో ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనకి మగ్గనివ్వాలి. సో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం. సో ఇలా మనం మధ్యలో కలుస్తూ ఉండాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. దాన్ని బాగా కలిపి కొద్దిగా మగ్గనివ్వాలి చికెన్. వన్ స్పూన్ అల్లం పేస్ట్ అండ్ 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మంచిగా దాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఇంకా కొద్దిసేపు మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కొద్దిగా అండ్ చికెన్ మసాలా. సో ఇది వేసుకొని మొత్తం చాలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చికెన్ మునిగేంత వరకు మీరు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు బగారా రైస్ ప్రిపరేషన్ చూద్దాం. 3 కప్స్ రైస్ని బాగా వాష్ చేసుకోవాలి మనం మంచిగా. సో ఇప్పుడు బౌల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో బిర్యానీకు మిరియాలు, లవంగాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసుకున్న రైస్ మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. సో బగారా రైస్ రెడీ.